ఒకప్పుడు భారతదేశం ఎకానమీని నడిపించింది ఒక్క సంస్థ. కానీ ఇప్పుడు ఆ స్థానంలో ఇంకో కొత్త సంస్థ నిలిచింది. ఆ ప్రయాణం ప్లానింగ్ కమిషన్ నుండి నీతి ఆయోగ్ వరకు ఎలా జరిగిందో తెలుసుకుందాం. 1950లో ప్లానింగ్ కమిషన్ స్థాపించబడింది. అప్పట్లో లక్ష్యం సింపుల్, ప్లాన్ డెవలప్మెంట్, అంటే దేశాన్ని 5 year ప్లాన్స్ 5 ఏళ్ల ద్వారా ముందు నడపడం. అప్పటి పరిస్థితిలో సెంట్రలైజ్డ్ ప్లానింగ్ చాలా అవసరం. ఎందుకంటే ఇండిపెండెన్స్ కొత్తగా వచ్చిందనమాట, రిసోర్సెస్ తక్కువగా ఉండే. కాబట్టి ప్లానింగ్ కమిషన్ ఎకానమీని ఒక కమాండింగ్ రోల్ లో గైడ్ చేసింది. కానీ కాలం మారింది. 1991 తర్వాత ఎల్పీజీ రీఫార్మ్స్ ఎక్కువ మార్కెట్ డ్రివెన్ అయింది. స్టేట్స్ కూడా ఎక్కువ పవర్స్, ఎక్కువ సే కావాలని కోరుకున్నాయి. అదే సమయంలో ప్లానింగ్ కమిషన్ మీద క్రిటిసిజం వచ్చేసింది, అవుట్డేటెడ్ అని. 2015లో ప్లానింగ్ కమిషన్ ను మార్చి నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, భారతదేశాన్ని మార్చే జాతీయ సంస్థను స్థాపించారు. డిఫరెన్స్ ఏంటి? ప్లానింగ్ కమిషన్ పాలసీస్ ఇంపోజ్ చేసేది, నీతి ఆయోగ్ స్టేట్స్ తో కలిసి వర్క్ చేస్తుంది, కోఆపరేటివ్ ఫెడరలిజం పై ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు నీతి ఆయోగ్ ఏం చేస్తుంది? ఇట్స్ అ థింక్ ట్యాంక్. కొత్త ఐడియాస్, ఇన్నోవేటివ్ పాలసీస్, స్ట్రాటజీస్ అందిస్తుంది. ఉదాహరణకు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఎస్డిజి ఇండెక్స్. చెప్పాలంటే ప్లానింగ్ కమిషన్ మనకు డైరెక్షన్ ఇచ్చింది, కానీ నీతి ఆయోగ్ మనకు ఇన్నోవేషన్ మరియు సహకారం నేర్పింది. ఒకటి సెంట్రలైజ్ కంట్రోల్.